కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో రవాణా శాఖ లొసుగులు బయటపడ్డాయి. ఆల్ ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డయండామన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది. ఒడిశా రాయగడలో ఆల్ట్రేషన్ ఫిట్నెస్ చేయించుకుంది. ఆల్ట్రేషన్లో రాయగఢ్ అధికారులు సీటింగ్ పర్మిషన్ జారీ చేశారు. కానీ వేమూరి కావేరీ ట్రావెల్స్ 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకుని బస్సును స్లీపర్గా మార్చింది. 2018లో తెలంగాణలో బస్సు రిజిస్ట్రేషన్ చేశారు. 2023లో ఎన్ఓసితో డయూడామన్తో మరోసారి రిజిస్ట్రేషన్తో స్లీపర్ కోచ్గా మార్చారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో రవాణా శాఖ లొసుగులన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఆల్ ఇండియా పర్మిట్ పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు డయండామన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది. ఒడిశా రాయగఢలో ఆల్ట్రేషన్ చేయించుకుంది. అక్కడే ఫిట్నెస్ కూడా చేయించుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఆల్ట్రేషన్లో రాయగఢ్ అధికారులు సీటింగ్ వరకు పర్మిషన్ జారీ చేశారు. కానీ వేమూరి కావేరీ ట్రావెల్స్ 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకుని బస్సును స్లీపర్గా మార్చేసింది. 2018లో తెలంగాణలో బస్సు రిజిస్ట్రేషన్ చేశారు. 2023లో ఎన్ఓసితో డయూడామన్తో మరోసారి రిజిస్ట్రేషన్తో స్లీపర్ కోచ్గా మార్చారు. కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయిన దృశ్యాలు కనబడిస్తూ ఉన్నాయి. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బస్సు అనేక నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం చాలా నిబంధనలకు తూట్లు పొడుస్తూ కూడా తమకు కన్వీనియంట్గా బస్సును పూర్తిగా మార్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. డయూడామన్ నుంచి ఒడిశాలోని రాయగఢ్కి బస్సును తరలించారు. అక్కడ దీనికి సంబంధించిన ఆల్టరేషన్ పనులు కావచ్చు, ఫిట్నెస్ చేయించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వేమూరి కావేరీ ట్రావెల్స్ అన్ని కూడా ఆయా రాష్ట్రాల్లో చేయించుకుంది. అయితే రీడిజైన్లో 43 సీట్లకు పర్మిషన్ తీసుకుని స్లీపర్గా మార్చేశారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం. స్లీపర్గా మార్చి రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించింది వేమూరి కావేరీ ట్రావెల్స్. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఈరోజు 21 మందిని పొట్టన పెట్టుకున్న ఈ వేమూరి కావేరీ ట్రావెల్ బస్సుకు సంబంధించి కూడా అనేక నిబంధనలు తొంగలు తొక్కినట్లుగా ఇప్పటికే కొంత ఉన్నతాధికారులు కూడా అందుకు సంబంధించిన వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ చలాన్లతో పాటు కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా డిపార్ట్మెంటల్ ఇటు రవాణా శాఖకు సంబంధించి కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇటు ఆ బస్సు సంబంధించిన నిర్మాణం కూడా జరిగినట్లుగా ఇప్పటికే కొంత సమాచారం వస్తుంది. ఇక వాస్తవానికి ఇప్పుడు ఎక్కడైతే ఇటు కర్నూలు వద్ద ఘోర ప్రమాదానికి గురైందో ఈ వేమూరి ట్రావెల్ బస్సుకు సంబంధించి కూడా ఇటు హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా ఈ ట్రావెల్ బస్సు నడుస్తుంది. అయితే ఈ బస్సులకు సంబంధించి కూడా నేషనల్ పర్మిట్ తీసుకొని వీటికి కొంత టూరిస్టు పర్మిట్ కింద కూడా తిప్పుకునేందుకు అవకాశం కలిగినట్టుగా మనకైతే కొంత సమాచారం ఉంది. ఇక ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు తిరిగే వందలాది బస్సులకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇష్టారాజ్యంగా ఒక నిబంధనలు లేకుండా ఒక రూటుకు సంబంధించి ఇంత ఛార్జ్ అనేది ఎలాంటి లేకుండా కూడా ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక స్టేజీ క్యారియర్కి సంబంధించి కూడా సుమారుగా 4,000 ఛార్జ్ చేస్తారు. దీనికి సంబంధించి ఒక సీటుకి 4,000 రూపాయలకు పైగా ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాలు తిరిగే ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. స్టేజీ క్యారియర్ ఫీజు కావచ్చు, అందుకు సంబంధించిన కొంత అక్కడ నిబంధనలు కూడా చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి ఇతర రాష్ట్రాలు ఒడిశా, నాగాలాండ్తో పాటు ఇటు అస్సాం వంటి ప్రాంతాల్లో అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని నేషనల్ పర్మిట్ తీసుకొని కూడా ఇవి తిరుగుతున్నట్టుగా ప్రస్తుతానికి అయితే గుర్తించారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెప్తున్న వర్షన్ చూసుకుంటే కూడా హైదరాబాద్లో తిరిగే ఈ
వివిధ రకాల సంబంధించిన ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా ఇవన్నీ నేషనల్ టూరిస్ట్ పర్మిషన్తో కూడా తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించి కూడా పూర్తిగా ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పరిధిలో ఉంటే తాము మాత్రం ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఉన్న బస్సులకు సంబంధించి కొంత డిజైన్ కావచ్చు, వీళ్ళు నిజంగా నిబంధనలు పాటిస్తున్నారా, వాస్తవానికి ఆ బస్సు కెపాసిటీ ఏంటి, ఎన్ఓసి సంబంధించిన కావచ్చు, పొల్యూషన్, అదేవిధంగా ఇటు ఇన్సూరెన్స్ సంబంధించిన కొన్ని వాటిని మాత్రమే తాము చెక్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే ఘోర ప్రమాదానికి గురైన వేమూరి ట్రావెల్ బస్సుకు సంబంధించి కూడా ఇటు నేషనల్ టూరిస్ట్ పేరుతో కూడా దీనికి కొంత సంబంధించిన కొన్ని పర్మిషన్స్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇక ముందుగా మనం చెప్పుకున్నట్టు కొన్ని పర్మిషన్స్ లేవంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కొంత అప్డేట్ కాని వర్షన్ నేపథ్యంలో కూడా వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని నిబంధనలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఒడిశాలో ముందుగా రాయగఢ్ వంటి ప్రాంతాల్లో రిజిస్టర్ అయిన అంతకు ముందు మరొక చోట రిజిస్టర్ చేసినట్టుగా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను వివరాలను మాత్రం తెలంగాణ రవాణా శాఖ అధికారులు ఇంకా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒకవైపు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇటు కర్నూలులో కొంత ఉన్నతాధికారుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ సంబంధించిన రవాణా శాఖ అధికారులు కూడా ఆ బస్సుకు సంబంధించి నిజంగా ఎన్ఓసి ఉందా, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఆ నిబంధనలు పాటించకుండా, ఎందుకంటే ఓలో బస్సులో సుమారుగా 40 సీట్లకు మించొద్దు, ఎందుకంటే బస్సు కొనుగోలు చేసినప్పుడు ఆ సీటింగ్ కెపాసిటీ కావచ్చు, తర్వాత దాన్ని ఆల్టరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిబంధనలు నిజంగా వీరు పాటించారా ఏందన్న కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయ ఉన్నతాధికారులతో మాట్లాడినప్పుడు కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికైతే ఆ ప్రమాదం జరిగిన దానికి సంబంధించి కూడా తెలంగాణలో కొన్ని అనుమతులు ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం కూడా వారు చేశారు. కిరణ్, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం తాజాగా ఈ ప్రమాదానికి గురైన బస్సు అనేక నిబంధనలకు తూట్లు పొడుస్తూ కూడా అనేక రకాలైనటువంటి ఆల్టరేషన్ చేయించుకుంది. ఇలాంటివే వేమూరి కావేరీకి సంబంధించిన ట్రావెల్స్ బస్సులు ఇంకా ఎన్ని రూట్స్లో తిరుగుతున్నాయి, ఆయా బస్సులు కూడా ఈ రకంగానే నిబంధనలకు తూట్లు పొడిచే విధంగానే ఉన్నాయా? ఆ దిశగా ఏమైనా అధికార యంత్రాంగం కొంత కట్టడి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టిందా? ప్రస్తుతానికి అయితే ఎక్కడైతే ప్రమాదానికి గురైన బస్సుకు సంబంధించి కూడా కొన్ని కీలక వివరాలను తెలంగాణ రవాణా శాఖ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇక వీరు కేవలం ఇది ఒకే బస్సు కాదు, 100కు పైగా వేమూరి ట్రావెల్ బస్సు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి కూడా కొన్ని పదుల సంఖ్యలో సిటీల్లో కూడా వీరు టూరిస్టు పర్మిట్ పేరుతో కూడా ఇటు బస్సులు నడుపుతున్నట్టు ఇప్పటికే రవాణా శాఖ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఉదయం ప్రమాదం జరిగిన ఈ ఒడిశా బస్సుకు సంబంధించి కూడా తెలంగాణ ఎన్ఓసి అంటే ఇక్కడ తిరిగేందుకు ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది, అవి ఉన్నట్టుగా గుర్తించారు. కానీ ఇక పూర్తి స్థాయిలో కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు చెప్తున్నట్టు ఈ బస్సుకు సంబంధించి ఆల్టరేషన్ సంబంధించి వాస్తవానికి 38 సీట్లకు సంబంధించి ఉండాలి కాబట్టి 42 సీట్లుగా చేశారంటూ కూడా కొంత సమాచారం వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వాస్తవానికి బాడీ స్ట్రెచర్ ఎంత, దీనికి సంబంధించిన రీడిజైనింగ్ ఎక్కడ జరిగింది, నిజంగా ఓలో బస్సుకు సంబంధించి ఎక్కడన్నా నిబంధనల విరుద్ధంగా జరిగాయన్న కోణంలో కూడా కొంత ఆర్టీ అధికారులు కూడా సమాచారం సేకరించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక వీటితో పాటు ఒకవైపు రవాణా శాఖ అధికారులకు సంబంధించిన నిబంధనలకు సంబంధించి అధికారులు కొంత సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేసి ఇక హైదరాబాద్ నగరంలో తిరిగే ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా వాస్తవానికి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు, బేకారం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం వేమూరి కావేరీ ట్రావెల్స్ల బస్సులే కాదు, పదుల సంఖ్యలో నిత్యం హైదరాబాద్ నగర రోడ్ల మీద ఈ బస్సులు చాలా నానా యాగి చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రాత్రి 10 తర్వాత ఈ బస్సులు ఇష్టారాజ్యంగా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆపేసి వాటి ఆఫీసుల ముందు బ్రాంచ్ ఆఫీసుల ముందు ఆపేసి ప్రయాణికులు ఎక్కించుకోవడం, ఆ తర్వాత ట్రాఫిక్ పోలీసులు వచ్చి ఫొటోస్ తీసుకొని వెళ్ళడం మాత్రమే చేస్తారు. కానీ ఒక్కొక్క బస్సుకు సంబంధించి కేవలం ఈరోజు ప్రమాదం జరిగిన తర్వాత మనం కావేరీ ట్రావెల్ బస్సులకు సంబంధించి వాస్తవానికి ఇవి నిజంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాయని కూడా మనం చెక్ చేసినప్పుడు కూడా కొంత విసుగుపోయే విషయాలు వెలుగు చూసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రమాదానికి గురైన ఒడిశా రిజిస్ట్రేషన్ పేరు మీద ఉన్న ఆ బస్సుకు సంబంధించి కూడా 23,000 పైచీలకు సంబంధించిన ట్రాఫిక్ పోలీసుల చలాలు ఉన్నాయి. ఇక మిగతా పదుల సంఖ్యలో బస్సులకు సంబంధించి కూడా 10-15 వేల పైగా చలాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాము రవాణా శాఖ అధికారులు మాత్రం చెప్తుంది తాము
రెగ్యులర్గా 3 నెలలకోసారి 2 నెలలకోసారి తనిఖీలు చేస్తుంటాము. రిజిస్ట్రేషన్స్తో పాటు ఇన్సూరెన్స్, పొల్యూషన్తో పాటు పర్మిట్ సంబంధించి కావచ్చు, ఏంటి నిజంగా నిబంధనలు పాటిస్తున్నాయా, లేకపోతే సీట్లకు సంబంధించిన ఆల్టరేషన్ జరిగిందని కూడా తాము దాడులు చేస్తూ సోదాలు చేస్తూ కూడా తెలుసుకే ప్రయత్నం చేస్తామంటూ కూడా తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ కొంత కేవలం ఈరోజు ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఈ వేమూరి కావేరీ ట్రావెల్ బస్సుకు సంబంధించి ఏదైతే కొంత సీటింగ్ కెపాసిటీ కావచ్చు, రీసీటింగ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత సమాచారం తీసుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ ప్రమాదానికి సంబంధించి ఇటు తెలంగాణ రవాణా శాఖ కొంత హైలైట్ అయినట్టు తెలుస్తుంది. రేపు 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో మరొకసారి ఆకస్మిక తనిఖీలు చేసేందుకు కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే చట్టాలు బలంగా ఉన్నప్పటికీ కూడా అధికార ఈ యంత్రాంగం అంతా కూడా కొంత నిర్లక్ష్యం వహిస్తోందనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడే తూతూ మంత్రంగా అప్పటికప్పుడు ఈ చెకింగ్లు చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత మళ్ళా వాటన్నింటినీ కూడా పక్కన పెట్టేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎటువంటి ప్రణాళికలతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెగ్యులర్గా జరిగే విధంగా ఎటువంటి సీరియస్ యాక్షన్ ఉండబోయే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టు, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది అత్యంత 3వ పెద్ద ప్రమాదంగా మనం చెప్పాల్సి ఉంటుంది. గత కొన్నేళ్ల క్రితము మహబూబ్నగర్ పాలెం వద్ద కూడా ఒక సేమ్ యాజిటీజు ఒక బస్సు ప్రమాద ఘటన జరిగింది. అందులో చాలామంది చనిపోయారు. ఆ తర్వాత కొంత రవాణా శాఖ అధికారులు కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి నిబంధనలు పాటిస్తున్నాయా, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇన్సూరెన్స్, పర్మిట్లకు సంబంధించి కూడా పూర్తిగా నిబంధనలు పాటిస్తున్న లేదంటూ కూడా గతంలో కొంత హడావుడి చేశారు. ఆ తర్వాత పండగ సమయంలో కూడా వీటికి సంబంధించి కూడా కొంత రవాణా శాఖ అధికారులు అడపాదడపా దాడులు చేసి కొంత చెకింగ్ చేసి చేతులు దుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. తీరా మరొకసారి తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా మరొకసారి కుదిపేసే ఘటనగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన చరిత్రలో ఒక పెద్ద ప్రమాదంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా దేశంలోని వివిధ ప్రాంతాలకి కేవలం వేమూరి కావేరీ ట్రావెల్ బస్సే కాదు, వివిధ రకాల సంబంధించిన కార్పొరేట్ సంబంధించిన ట్రావెల్ బస్సులు కూడా ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ఆపరేట్ అవుతాయి. కేవలం వారు ప్రయాణికులకు చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. కొద్దిసేపటి క్రితం మనం ఆ కర్నూలు వద్ద ప్రమాద ఘటనలో తీవ్ర గాయాలపై ఇక్కడికి వచ్చిన ఒక ప్రయాణికుడితో మాట్లాడినప్పుడు కూడా తాను వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించిన ఒక బస్సును బుక్ చేసుకుంటే తనను మరో బస్సు ఎక్కించారంటూ కూడా రామరెడ్డి అనే ఒక ప్రయాణికుడు మనకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వీరు అభి బస్తో పాటు కొన్ని ప్రైవేట్ సంబంధించిన ట్రావెల్ బస్సులు ఉంటాయి, వేటి సైట్లు ఉంటాయో వాటిలో ఈ ట్రావెల్కి సంబంధించిన బస్సులను ఆపరేట్ చేసేందుకు అక్కడ పెట్టుకుంటే పూర్తి స్థాయిలో అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. తర్వాత రోడ్డు మీదకి ఎక్కడైతే ప్యాసింజర్ ఎక్కే టైం వస్తుందో ఆ టైంకి ఆ బస్సు రాకపోతే అక్కడున్న కొంతమంది ఏజెంట్లు కూడా మరొక బస్సులో ఎక్కించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ అజమాయిషి, కనీసం ఒక అన్యాయం జరిగినా, ఒక ఇబ్బంది జరిగినా కూడా మనం అక్కడ అడిగేందుకు, ప్రశ్నించేందుకు ఎవరుంటారు, అక్కడికాడికి వాళ్ళని బస్సులు ఎక్కించుకొని చేతులు దులుపుకొని వెళ్ళే సందర్భాలే చాలా చోట్ల మనకి. ఎందుకంటే ఒకవేళ ప్రమాదం జరిగినా, ఒకవేళ బస్సుకు సంబంధించి ఏదైనా ఇబ్బంది అవాంతరం ఏమైనా సాంకేతిక సమస్యలైనా కూడా అర్ధాంతరంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిన ఘటనలు కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో చాలా చూస్తుంటాం. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరొకసారి రవాణా శాఖ అలర్ట్ అయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించిన ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న ఈ బస్సే కాకుండా వారి వద్ద ఉన్న వందల సంఖ్యలో ఉన్న బస్సులకు సంబంధించి కూడా ఆ రిజిస్ట్రేషన్ కావచ్చు, పర్మిషన్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్, పొల్యూషన్ సంబంధించి ఖచ్చితంగా పాటిస్తున్నాయి, ఎక్కడైనా నిబంధనల విరుద్ధంగా ఉన్నాయన్న కోణంలో కూడా కొంత తనిఖీలు చేసేందుకు రవాణా శాఖ అధికారులు కూడా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఒకవైపు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా కొంత సమాచారం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న తర్వాత వరుసగా మరొకసారి ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన ఈ దందాకు సంబంధించి కావచ్చు, వారు ఇతర రాష్ట్రాల పేరుతో ఇక్కడ బస్సులు తిప్పుతూ ఇక్కడన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకి ఇక్కడ గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్న కోణంలో కూడా కొంత తనిఖీలు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా మనకైతే చెప్పాల్సి. పూర్తి స్థాయిలో మరొకసారి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖకి ఇది ఒక గుణపాఠంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కిరణ్, ఇంత పెను ప్రమాదం తర్వాత ఏమాత్రమైనా ట్రావెల్స్ యాజమాన్యం స్పందించిందా? వేమూరి కావేరీ ట్రావెల్స్ కి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? కొన్ని ప్రాంతాల్లో ఆ టికెట్లు అమ్మిన ఏజెంట్లు లేదంటే ఆ వేమూరి ట్రావెల్స్ కి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా మూతపడి క్లోజ్ చేసి ఉంచారన్న విషయం కూడా బయటకు వస్తోంది.
బలరాం, మీరు చెప్తున్నట్టు ప్రమాదం జరిగి సుమారుగా 12-13 గంటలకు పైగా జరుగుతున్నా కానీ ఆ కావేరీ ట్రావెల్స్ సంబంధించిన యాజమాన్యం ఒక్కరూ స్పందించలేదు. మనం ఇటు పటాన్ చెరువు ఎక్కడైతే దానికి సంబంధించిన ఆ ప్రాంతం డిపో ఉంటుందో, ప్రైవేట్ బస్సులకు సంబంధించిన డిపోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ సిబ్బంది కొంత దురుసుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. మీడియాని లోపలికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ సంబంధించి అథారిటీకి ఎవరు ఉంటారు, దీనికి సంబంధించిన చూసుకునే వారు నిర్వాహకులు ఎవరు ఉంటారు కూడా కొంత వారి సమాధానం చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. గేట్లకు తాళం వేసి అక్కడ నుంచి కొంతమంది సిబ్బంది అంతా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు జరిగిన ప్రమాదం తర్వాత కూడా ప్రసారికైతే హైదరాబాద్లో ఇటు వేమూరి కావేరీ ట్రావెల్ బస్సుకు సంబంధించి కూడా ఉదయం మనం మూసాపేంట ప్రాంతంలో 8 గంటల ప్రాంతం వెళ్ళినప్పుడు కూడా ఇంకా అప్పటికి పూర్తిగా ఆ షట్టర్ అంతా కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రమాదం తర్వాత నగరంలో పలు ప్రధాన కూడళ్ల వద్ద ఉన్న వేమూరి ట్రావెల్స్ సంబంధించిన బ్రాంచ్ ఆఫీస్ స్టాండ్ కూడా క్లోజ్ అయినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇప్పటి వరకు ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఆ ట్రావెల్స్ సంబంధించిన యాజమాన్యం కూడా స్పందించకపోవడం మీద విమర్శలు వ్యక్తం అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే సహజంగా ఏదైనా ఒక వెహికల్ చలాన్లు పెండింగ్లో ఉన్నాయంటే చాలు అధికార యంత్రాంగం వెహికల్ని పక్కన పెట్టిస్తుంటుంది. కొన్ని ఎక్కువ చలాన్లు ఉన్నా కానీ లేదంటే కొంచెం డేంజరస్ డ్రైవింగ్ ఉన్నా కానీ చర్యలు కూడా సిద్ధమవుతూ ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ ట్రావెల్ బస్సు మీద సుమారుగా చాలా చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో డేంజరస్ డ్రైవింగ్ కూడా ఉంది, ఓవర్ స్పీడ్ ఉంది. ఇంతలా ఉన్నా కూడా ఎందుకు అధికార యంత్రాంగం ఇటువంటి ప్రైవేటు ట్రావెల్స్ని కట్టడి చేయలేకపోతోంది, లేదా చూసి చూడనట్టుగా వదిలేస్తోందా? ఏం చెప్తారు? మీరు చెప్తున్నట్టు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన ఇష్టారాజ్యంగా వివరించే తీరు ఇప్పుడే కాదు, గత కొన్నేళ్లుగా సాగుతుంది. హైదరాబాద్ నగరంలో 10 తర్వాత ప్రైవేట్ ట్రావెల్ బస్సులు చేసే అరాచకం అంతా ఇంత. ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి కట్టడి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. ఈ ప్రాంతానికి సంబంధించి ఒకే ప్రాంతం నుంచి ఇటు ఎక్కడైతే బెంగళూరు వెళ్లాల్సిన బస్సులు, మహారాష్ట్ర, అదేవిధంగా విజయవాడ, చెన్నై వంటి వెళ్లాల్సిన బస్సులకు సంబంధించి నగరంలో రాకుండా వీరికి ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో కూడా సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చాలా పకడ్బందీగా ఒక ప్రణాళికను కూడా రూపొందించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంత ప్రభుత్వం చేంజ్ అవడంతో కూడా ఆ నిబంధన కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ప్రతి ఏడాది కూడా కొత్త మార్గాలు అన్వేషిస్తున్న వాటికి సంబంధించి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నా కానీ కేవలం అవి నామమాత్రంగా పేరుకే సోదాలు చేసే విధంగా సాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొన్ని ఏళ్లుగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా పండుగల సమయంలో కూడా ఇష్టారాజ్యంగా వాస్తవానికి టూరిస్టు ట్రావెల్ బస్సులకు సంబంధించి కూడా ఆ ఛార్జ్ నిర్ణయం అనేది కూడా ఆ కిలోమీటర్కి బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ఆపరేట్ చేసే ట్రావెల్ బస్సులు కూడా ఇష్టారాజ్యంగా కిలోమీటర్కి వందల సంఖ్యలో కూడా రేట్లు నిర్ణయించుకుంటూ ఇష్టారాజ్యంగా పండుగ సందర్భంలో ప్రయాణికుల్ని నిలుగుడు దోపిడీ చేసిన ఘటనలు కూడా మనం గతంలో చాలా చూస్తుంటాం. కానీ వీటికి సంబంధించి తమ పరిధిలోకి రావు, తాము వాటికి సంబంధించి తమ పరిధిలోకి రావంటూ కూడా రవాణా శాఖ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. కేవలం ఆర్టీసీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అడప వాటి పాయింట్లలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్లు వచ్చినప్పుడు కొంత హడావుడి చేసినప్పుడు అప్పుడు గతంలో ఉన్న ఎండీలు కూడా కొంత ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు సంబంధించి కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత ఇవి యథావిధిగా మరొకసారి హైదరాబాద్ నగరంలో ఇష్టారాజ్యంగా వాటికి కేటాయించిన పాయింట్స్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఇష్టారాజ్యంగా బస్సులను నిలిపేసి కొంత ఇబ్బందికర పరిస్థితులు నగరవాసులకి కలిగించిన ఘటనలు ఉన్నాయి. గతంలో ఈ ట్రావెల్ బస్సుల కారణంగా అర్ధరాత్రులు వేళ హైదరాబాద్ నగరంలో, ఎందుకంటే నగరంలో హైదరాబాద్లో మామూలుగా ఉదయం టైంలోనే పీక్ అవర్స్లో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. కానీ రాత్రులు కూడా 10 నుంచి 1 గంట వరకు హైదరాబాద్ నగరంలో చాలా ప్రధాన రహదారుల నుంచి వెళ్ళాలంటే కూడా ఈ ట్రావెల్ బస్సులు చేసే అరాచకం అంతా ఇంత ఉన్నట్టు గతంలో పలువురు ప్రయాణికులు నేరుగా డీజీపీలకి సిపిలకు కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కొంత వాటి కట్టడి చేసేందుకు ట్రై సిటీలో సంబంధించిన కమిషనరేట్ సంబంధించిన పోలీసులు కూడా కొంత ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తి స్థాయిలో కొంత అందుబాటులోకి రాలేదు, ఆచరణకు సాధ్యం కాలేదని కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం చోటు చేసుకున్న ఘటన తర్వాత కూడా పూర్తి స్థాయి, ఎందుకంటే ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు పటాన్ చెరువు, లింగంపల్లి, మియాపూర్, కుక్కట్పల్లి, అమీర్పేట వంటి పాయింట్ల నుంచి కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతుంటాయి. ఈ బస్సులు ఎక్కే వారు కూడా ఎక్కువ మంది అక్కడి నుంచే ట్రావెల్ అవుతారు. ఎందుకంటే ఎల్బీ నగర్ వంటి పాయింట్లో కొంత తక్కువగా ఉన్నా కానీ ఈ ఎక్కువగా ఇతర రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వాసులంతా కూడా కుక్కట్పల్లి, మియాపూర్, ఇటు లింగంపల్లి, అటు విధంగా షేర్లింగంపల్లి, అదేవిధంగా సనత్ నగర్ వంటి మూసాపేట్, ఇటు అదేవిధంగా మరొక
కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలకు సంబంధించి ఎక్కువగా వాళ్ళు ట్రావెల్ అవుతుంటారు, ఇక్కడే వాళ్ళు ఎక్కుతారు. కాబట్టి అలాంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటే ఆ బస్సులు ఆ పాయింట్కి ఆ సమయానికి తీసుకొచ్చారు. వాస్తవానికి 11 తర్వాత హైదరాబాద్ నగరంలోకి ఈ ట్రావెల్ బస్సులు వచ్చేందుకు అనుమతి ఉంటాయి. కానీ హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా 10 గంటల తర్వాత ఇష్టారాజ్యంగా బస్సులు వచ్చి వాళ్ళు ఎక్కడైతే బుకింగ్ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ రోడ్డు మీద పెట్టేసి కూడా ప్రయాణికులను ఎక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తే ఉదాహరణకి ఈరోజు మనం ట్రావెల్కి సంబంధించిన బస్సులకు సంబంధించి చలాన్లు పరిశీలిస్తే కూడా మనకి చాలా చోట్ల ప్రమాదం జరిగిన బస్సుకు సంబంధించి 23,000 పైచీలకు, ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్ అంటూ కూడా అందులో ట్రాఫిక్ పోలీసులు రాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కొన్నిటికి ఎంట్రెన్స్ అయ్యే మార్గం ఏదైతే ఉంటుందో వాటిని కూడా నిబంధనలు తుంగలో తొక్కి లోపలికి వచ్చిన వాటికి సంబంధించి కావచ్చు, నో పార్కింగ్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా చలాలు వించినవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం కావేరీ ట్రావెల్ బస్సులే కాదు, వివిధ రకాలకు సంబంధించిన బస్సులు కూడా నిబంధనల విరుద్ధంగా ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేసి ఇక్కడ ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. బలరాం. రైట్.